ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/6/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, ఏకాదశి రాత్రి 10:31 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం ఉదయం 8:13 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 5:55 నుంచి 7:27 వరకు, తిరిగి రాత్రి 11:47 నుంచి 1:16 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయాలు ఉంది. ఉదయం 10:05 నుంచి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు. వర్జము రాత్రి 2:45 నుంచి 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తయం 6:46కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము. ఖర్చు ఎక్కువ ఉంది కానీ పర్వాలేదు, ఆదాయం కూడా బాగానే ఉంది. అయితే ఖర్చు విషయంలో స్థిరాస్తులను కొనడం, బంగారం కొనడం లాంటివి చేస్తే మంచి తప్ప పనికి మాలినటువంటి వస్తువులు, అంటే ఆల్రెడీ ఒక మొబైల్ బాగా పనిచేస్తుందిగా, అయినా సరే ఒక మొబైల్ కొందాం, కొత్తది వచ్చింది, కొత్త వర్షన్ వచ్చింది, అక్కర్లేదు. వృధా ఖర్చు కూడా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఖర్చుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మీకు మంచి ప్రయోజనం. సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంది. మంచి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. ధనయోగం, ఐశ్వర్యం, వాహన సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆనందకర శుభస్థితి, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా భాగస్వామితో కూడా అనుకూలంగా శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకైనా మంచిది దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి, చాలా ప్రయోజనవంతంగా ఉంటుంది. ఈ రాశి అంతా శుభకరంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అత్యుత్తమ శుభయోగాలు. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం. బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకోవడం. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ఆధ్యాత్మికమైన శుభయోగాన్ని పొందుకోవడం. ఈవెంట్స్ చేసేవారు కొత్త ఈవెంట్స్ లభించడం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనకనక వస్తువు ప్రాప్తి బలంగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను రొయ్యలు, చేపలు చెల్లె మంచి లాభాలు ఉన్నాయి. అలాగే రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి. సినిమా రంగంలో కూడా లాభాలు. కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి బాగా ఉంటుంది. అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, వివాహ యోగిత, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో అనుకూలత, విదేశీయానం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకి వెళ్ళగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగాదు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభము, శుభయోగం. విదేశాల్లో స్వదేశంలో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, స్థైర్యము, ధైర్యము, మిత్రుల వల్ల సౌఖ్యము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనందకరమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉండబోతోంది. విద్యాభివృద్ధి చాలా బలంగా కనబడుతోంది. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశాలు తప్పకుండా. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా శుభయోగాలు పొందుకునేటువంటి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, ముఖ్యంగా ఆరోగ్య లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితుల సౌఖ్యం, ఆనందమయ ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. వీసా సంబంధ సౌలభ్యము, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, శుభయోగము, ధైర్యము, స్థైర్యము, బంధుమిత్రుల సమాగమము, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, పదవి పొందుకునే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో, వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించినటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగమే, అదృష్ట యోగం. కాకపోతే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు వెళ్లకుండా మిగతా విషయాల్లో, వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన చేయవచ్చు, ప్రశాంతమైన సుఖజీవనం, బుద్ధిబలం, మంచి వాక్చాతుర్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలయిక బాగా ఉండడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభదాయకమైన శుభయోగాలు. శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి, వృత్తి ఉద్యోగ వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు సమస్త శుభ ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, 10 మందిలో గౌరవం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైనటువంటి శుభయోగం, అంటే మంచి పదవి లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి అనుకూలవంతమైన స్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, ఆనంద యోగాలు.
విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, కోర్టు వివాదాల సమస్యపై అనుకూలం తీర్పు పొందుకునే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా శుభయోగంగా ఉన్నాయి. శత్రు నాశనాన్ని పొందుకునే అవకాశం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేటువంటి సాఫల్యత, వృత్తి ఉద్యోగాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. ప్రయాణాలు కలిసి వస్తాయి, అనుకున్న పని సాధించే అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, ఉద్యోగంలో అనుకూలత, ప్రశాంతత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, బంధుమిత్రుల సమాగమము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రుణ విమోచనం, రోగనాశనం, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనధాన్య వృద్ధి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వారికి అనుకూలత, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యాపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైనటువంటి అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వాహన యోగం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, బంధుమిత్రుల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అనుకూలవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పర్వాలేదు, అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకైనా మంచిది, కాస్త బండి వేగాన్ని కంట్రోల్ చేసుకోండి, నిద్రమత్తులు ప్రయాణం చేయకండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం ఉంది, విద్యార్థులకి విద్యా లాభం ఉంది. అయితే అధిక శ్రమ వల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఏకాగ్రత కూడా బాగా ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది, నూతన వాహనం కొనుగోలు చేయడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధువులతో, మిత్రుల వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కొద్దిగా ప్రయోజనం ఉంది. కానీ వాటిని ఒకవేళ ఏంటంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలికం పెట్టండి, లేదా వాటి వైపు వెళ్లకుండా ఈరోజు కామ్గా ఉండండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వివాహ నిశ్చయితాంబూల జరుగుతున్నప్పుడు, పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉంటే మీకు తప్పకుండా మంచి శుభయోగం ఉంటుంది. మిత్రుల వల్ల సహకారం, కోర్టు బాధలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగము,
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకుల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కనబడుతోంది. అలాగే సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. కాస్త అధిక శ్రమ, ఏకాగ్రత కావాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కాకపోతే పెద్దలను అనుసరించడం, భగవంతుని ఆరాధన చేయడం. భగవద్గీతలో తప్పనిసరిగా మీరు 5వ అధ్యాయం చదవండి. వాళ్ళ అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మీకు అనుకూలం సాధించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి ఉంది. వీరికి ఈరోజంతా అనుకూలంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ఆనంద యోగం. వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకుంటారు. పోటీ పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన శుభయోగం. కోర్టు బాధలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యము, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము. విదేశాలు వెళ్ళగలిగే అవకాశము. విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే. మాట తీరు అలాగే ఉంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నిన్నటి పుణ్యబలం కాస్త ఈరోజు కంటిన్యూ అవుతున్నట్టుంది. దానివల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల విజయం ఖాయం. విదేశాలకు వెళ్లే ప్రయత్నం తప్పకుండా చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం కూడా ఉంటుంది. భగవత్ కృపాకటాక్షాలు బలంగా ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చిల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు లాభాలు. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ మాట విలువకి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం బాగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి సుఖము, శుభము, ఆనందం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉండడం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో అనుకూలత, అనుబంధాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకుల నుంచి మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు బలంగా ఉన్నాయి. మంచి విత్తనాలు లభిస్తాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ వృద్ధి, ప్రశాంతత, వాహన సౌఖ్యం,
ఆనందకరమైన జీవనం, అనేక రకాల అద్భుత యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.